వెల్కమ్ టు మై ఛానల్ డాక్టర్ రూపా శ్రావణ్. సో ఈ క్యారెట్ కర్రీకి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ 2 మీడియం సైజ్ క్యారెట్స్, ఒక ఆనియన్, ఒక బంగాళదుంప, మిర్చి ఒకటి, కొంచెం కొత్తిమీర అనమాట. ఫస్ట్ ఏం చేస్తామంటే క్యారెట్ను ఆలు చక్కగా తురిమేసుకోవాలి. ఎందుకంటే తురిమేసుకుంటే మనకి ఈజీగా ఫ్రై అవుతుంది అనమాట. పిల్లలు కూడా ఏంటంటే తినేటప్పుడు ఈజీగా ఉంటుంది అండ్ ఆల్సో మనం కలపడానికి, బాక్స్లో పెట్టడానికి అన్నిటికీ కూడా వీలుగా ఉంటుంది అనమాట. లేదంటే క్యారియర్ అనగానే మార్నింగ్ పిల్లలు స్కూల్కి బయలుదేరే టైంకి మనకి ఏంటంటే స్లోగా కట్ చేసుకోవడానికి కూడా క్యారెట్ అనేది టైం పడుతుంది అనమాట. కట్ చేయడానికి టైం పడుతుంది, కుక్ అవ్వడానికి టైం పడుతుంది. అలా కాకుండా మీరు ఇలా గ్రేట్ చేసేసుకుంటే మనకి ఈజీగా కుక్ అయిపోతుంది, అట్ ద సేమ్ టైం ఫాస్ట్గా కూడా అయిపోతుంది అనమాట. సో చూసారు కదా, ఆలు కూడా గ్రేట్ చేసేసాం పీసెస్ కాకుండాను. అండ్ ఆనియన్స్ కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుందాం అనమాట. ఎందుకు చిన్న సైజ్ కట్ చేశానంటే ఈజీగా త్వరగా ఫ్రై అయిపోతుంది అనేసి. సో ఒక చిల్లీ తీసుకున్నాను, ఆ చిల్లీస్ కూడా చిన్న పీసెస్లా కట్ చేసుకొని, కొంచెం కొత్తిమీర అనమాట, కొంచెం కొత్తిమీర కడిగేసుకుని అది కూడా చిన్న చిన్నగా కొంచెం కట్ చేసాను. ఎందుకంటే పిల్లలు అంటే ఆకు ఏదైనా తగిలిందంటే కొంచెం తినడానికి ఇష్టపడరు ఎందుకో కానీ. సో మావాడు కూడా అంతే తగులుతుంది తీసేమని చెప్తూ ఉంటాడనమాట. సో ఎందుకు వచ్చిందని చెప్పి చాలా చిన్నగా అయితే కుక్ అయ్యేసరికి ఇంకా అసలు ఆల్మోస్ట్ ఇవి కనిపించకుండా ఉంటాయి. సో అందుకని ఇలా కట్ చేసుకుంటే వాళ్ళు కూడా బాగా హ్యాపీగా ఇష్టంగా తింటారనమాట. సో ఫస్ట్ ఏం చేయాలంటే బాండీ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, మనం ఆయిల్ తక్కువే వేసుకుంటాం దీంట్లోని. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఆనియన్స్, తర్వాత చిల్లీ వేసేసుకొని కొంచెం మరీ ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ కాకుండా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది అనమాట. ఎందుకంటే కర్రీ కోసం కాబట్టి మనకి ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు, ఇవి కొంచెం అలా ఫ్రై అయితే సరిపోతుంది అనమాట. చూసారు కదా, కొంచెం కలర్ మారగానే మనకి ఇంకా అది ఫ్రై అయినట్టే సరిపోతుంది అనమాట. ఇలాగా నెక్స్ట్ ఏం చేస్తామంటే క్యారెట్ వేసేసుకుంటామంట. ఆలు కొంచెం ఇంకా ఫాస్ట్గా, అంటే క్యారెట్ కంటే చాలా ఫాస్ట్ కుక్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ ఏం చేస్తామంటే క్యారెట్ వేసేసుకుంటాం. లేదు మీరు రెండు ఒకేసారి వేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు, అది ఫాస్ట్గా కుక్ అవుతుంది, ఇది స్లో ఏదైనా ఒక టైం పడుతుంది కాబట్టి. సో ఇక్కడ నేనైతే ఇంకొకటేసారి వేసేసాను అనమాట. లేదు కొంతమందికి ఇంకా క్యారెట్ పచ్చితనం పోవాలి, ఎందుకు ఆలు త్వరగా కుక్ అయిపోయేది కదా, ఓవర్గా కుక్ చేయడం ఇష్టం లేకపోతే మీరు ఫస్ట్ క్యారెట్ వేసుకుని అది కొంచెం కుక్ అయిన తర్వాత అప్పుడు ఆలు వేసుకోవచ్చు. నేనైతే రెండు ఒకటేసారి వేసేసి కుక్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇది కొంచెం మళ్ళీ ఒక 2 మినిట్స్ దీన్ని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి అనమాట. ఇంట్లో చేయించుకున్న పసుపు ఇంకా బెటర్. నేనైతే మరీ ఒక పింక్ వేయట్లేదు కానీ కొంచెం ఎక్కువ వేస్తున్నాను పసుపు. ఎందుకంటే ఏం కాదు, పసుపు వాడితే చాలా చాలా మంచిది కాబట్టి ఎక్కువ వాడతాను అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే సాల్ట్ కూడాను. జనరల్గా సాల్ట్ ఏమంటారంటే స్టార్టింగ్లో సాల్ట్ వేస్తే అంట మన ఫ్రూట్స్ వెజిటేబుల్స్లో న్యాచురల్గా ఉండే సోడియం ఏదైతే ఉంటుందో అది దాంట్లో ఉంటుంది. సో మనం ఏంటంటే ఇనీషియల్గా ఏం చేస్తామంటే ఆనియన్స్ వేయగానే త్వరగా కుక్ అయిపోవాలని చెప్పి సాల్ట్ వేస్తారు. సో అలా వేసుకోవడం అనేది మంచిది కాదంటే నాకు ఈ మధ్యనే తెలిసింది. సో మీరు కూడా అవాయిడ్ చేయండి. సో ఈ క్యారెట్స్ అవి కొంచెంసేపు కుక్ అయిన తర్వాత అప్పుడు నేను సాల్ట్ అనేది వేసాను అనమాట. పసుపు స్టార్టింగ్లోనే వేసేసుకోవచ్చు, సాల్ట్ మాత్రం కొంచెం లేట్గా వేసుకోండి. సో ఏంటంటే మనకి క్వాంటిటీ అనేది తక్కువగా పడుతుందంట సాల్ట్ అలా వేసుకోవడం వల్ల. సో ఇప్పుడు మళ్ళీ కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఏం చేయాలంటే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అడుగు పడుతుందని ఏమీ కంగారు పడక్కర్లేదు మీరు, ఎందుకంటే అది కొంచెం మనం ఆయిల్ తక్కువ వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం అడుగు పడుతుంది అనమాట. సో మళ్ళీ వాటర్ వేసుకుంటాం కాబట్టి మళ్ళీ నార్మల్ అయిపోతుంది, అదేం మాడిపోదు. సో ఏంటంటే కొంచెం కావాల్సినంత వాటర్, అంటే అది కుక్ అవ్వడానికి ఎంత వాటర్ పడుతుందో చెక్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టేసుకుంటే జస్ట్ ఒక 5 to 10 మినిట్స్లో మీకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. నేను ఈలోపు ఏం చేస్తున్నానంటే గోకుల్ కోసం వాడి లంచ్ బాక్స్లో కొంచెం క్యారెట్స్, బీట్రూట్స్ కట్ చేసి పెట్టాను. కీర గోకుల్కి ఇష్టం ఉండదు అనమాట, అందుకని నేను పెట్టట్లేదు ఇక్కడ. అండ్ కర్డ్ రైస్లో కూడా నేను సాల్ట్ యాడ్ చేయను. స్నాక్ వచ్చేసి నేను గువావా కట్ చేసి పెట్టేశాను అనమాట. గోకుల్ ఫేవరెట్ గువావా బాగా తింటాడు. సో గువావా కట్ చేసి పెట్టేశాను అనమాట. ఈలోపు మన కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్లో కుక్ అయిపోతుంది అనమాట. మనం మూత పెట్టిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ మధ్యలో కర్రీ అనేది రెడీ అయిపోతుంది మనకి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకోవచ్చు. చూసారు కదా, కర్రీ అనేది రెడీ అయిపోయింది. అండ్ మనం క్వాంటిటీ తక్కువే చేస్తున్నాము, ఎందుకంటే వాటి లంచ్ వరకు సరిపోతే చాలన్నమాట. సో కొంచెం వైట్ రైస్లోకి ఆ కర్రీ అనేది కలిపేస్తున్నాను. కర్రీ కొంచెం రైస్ బాక్స్లో పెట్టుకునే ముందు ప్లేట్లో పెట్టి చల్లారి పెట్టుకుంటే బెటర్ అనమాట. వేడివేడిగా పెట్టకూడదు ఫుడ్ బాక్స్లోని. అది స్టీల్ బాక్స్ అయినా ప్లాస్టిక్ బాక్స్ అయినా ఏదైనా కానీ వేడిగా పెడితే ఏమవుతుందంటే త్వరగా ఫుడ్ పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఆ రైస్ పెట్టేటప్పుడు మీరు కొంచెం చల్లారి పెట్టి కర్రీ కూడా చల్లారిన తర్వాత రెండు కలిపేసి బాక్స్ అనేది పెట్టేసుకోండి. అండ్ నేను ఏం చేశానంటే ఇట్లా పార్టిషన్ తీసుకున్నాను. సో మల్టిపుల్ థింగ్స్ ఒకటే బాక్స్లో పెట్టేసుకోవచ్చు అని.
చూసారు కదా నా సో ఇలా చేసుకుంటే మీ పిల్లలు కూడా ఖచ్చితంగా ఇష్టంగా తింటారు. సో ఇది మీరు ట్రై చేసి మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తిన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చేస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దట్ నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.